ప్రియులారా, ఇవాళ నా అంశం విశ్వాసం. విశ్వాసం అనేది అదొక తాళపు చెవి లాంటిది. విశ్వాసం వల్ల దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకటి రెండు మాటలు ముందు బైబిల్లో రిఫరెన్సులు చూసిన తర్వాత మనం వెళ్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఓ మాట ఇలా చదువుతూ ఉన్నాను. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. తర్వాత లోకము జయించిన విజయము మన విశ్వాసం. లోకాన్ని జయించిన ఆ విజయం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం మూలం అన్నిటికీను. కాబట్టి లోకాన్ని నువ్వు జయించాలంటే ఖచ్చితంగా నీకు విశ్వాసం ఉండవలసిందే. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం ఇలా చెప్పబడాలి. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది చదవడం లేదు ఎవరు. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. దేవుని వందనాలు. ప్రియులారా, ఇక్కడ అనుమానించువాడు తినిన ఎడల, ప్రతిదానికి అనుమానమే. ఈ అనుమానంతో ఇవాళ బంధువులు పిలిచారు, భోజనం వెళ్తే అన్నంలో విషం కలిపేశాడేమో ఆ భయం. ఇలాంటి అనుమానాలతో ఉంటే కుదరదు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును. ఆ తినిన ఎడల అనుమానం విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్. అనుమానాలు, ప్రతిదానికి అనుమానిస్తాం, ప్రతిదాన్ని సస్పెక్ట్ చేస్తాం. ఇది కరెక్టా కాదా, అమ్మో ఏం చేసేస్తున్నారు, ఏమైపోతుందని. కాబట్టి ప్రియులరా, అనుమానించువాడు తినిన ఎడల అది విశ్వాసం లేకుండా తినును కనుక దోషి. విశ్వాసం లేకుండా తింటే అదేమవుతుంది? యు ఆర్ ఏ కల్ప్రిట్, నువ్వు ఒక దోషి అని వాక్యం చెప్తుంది. విశ్వాసం ఇంపార్టెంట్. విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపం. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి దేవుణ్ణి విశ్వసిస్తున్నాం. విశ్వసించకపోతే అది పాపము. దానివల్ల మనకు మేలు జరగదు, మనకు రక్షణ కలగదు, పాప క్షమాపణ కలగదు, మనం ఏ ఉపకారం కూడా పొందలేం. విశ్వాసం కీ, అది తాళపు చెవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, ఇలా చెప్పబడ్డాది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట నమ్మవలన కదా. దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు విశ్వాసం ఎలాంటిదంటే దేవుడి మీద నమ్మిక కలిగిస్తుంది. దేవుడు ఉన్నాడని నమ్ముతాం. మనం అడిగిందంతా ఆయన ఇస్తాడని చేస్తాం. మనం ప్రార్థన చేస్తే జవాబిస్తాడు. ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు. మన జీవిత మార్గాలను తెరుస్తాడు. అడ్డంకులు ఉంటే తొలగిస్తాడు. ఆ నమ్మిక దేవుని మీద మనకు ఉండాలి. ప్రియులారా, ఆ నమ్మిక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ప్రియులారా, ఎంతమంది దేవునికి ఇష్టంగా ఉండాలనుకుంటున్నారో ఒకసారి చేతులెత్తండి చూస్తాను. ఓకే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనందరికీ విశ్వాసం ఉంది. దాన్ని బట్టి దేవుని వందనాలు. అయితే తెలుసుకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఖచ్చితంగా ఉంచాలి. విశ్వాసం అనేది ముట్టుకుంటే తెలిసేది కాదు. విశ్వాసం అనేది ఇలా పట్టుకుంటే దొరికేది కాదు. ప్రియులారా, అనగా స్పర్శ, టచ్ చేస్తే దొరికేది కాదు. ఉద్రేకం వల్ల వచ్చేసేది కాదు. విశ్వాసం అది హృదయంలోంచి మనకు కలుగుతుంది. విశ్వాసం అనేది అసలు ఏంటి అనేది అది ఒక నిర్ణయం కాదు. యూ కెనాట్ డిసైడ్. ప్రియులారా, విశ్వాసం అనేది లోపల నుంచి అది ఉబుకుతుంది. ఎలాగా? అది ఒక ఆలోచన కాదు, అది థాట్ కాదు. విశ్వాసం అనేది ఒక ఆత్మ. ప్రియులారా, 13వ అధ్యాయంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కదా. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, విశ్వాసం మనకు ఖచ్చితంగా ఉండాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోనే మనం చూసినట్లయితే ప్రియులారా, విశ్వాసం అనేది ఆత్మ. అది ఒక మనలోకి దేవుడు పంపే ఒక గొప్ప ఆత్మ, ఆత్మవరం, ఆత్మ. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నాను. విశ్వసించితిని గనుక చూడండి, మొట్టమొదటి విశ్వాసం ఉంటే నువ్వు మాట్లాడతావు. నీకు విశ్వాసం లేదు, నువ్వు మాట్లాడవు. నీ విశ్వాసం అనేది మనసులో ఉంటుంది.
నీ మనసులో ఉన్న విశ్వాసం ఆటోమేటిక్గా నీ నోట్లోంచి వచ్చేస్తుంది. అది ఏదైనా అవ్వచ్చు. ఆ వ్యక్తి నాకు ఈ పని చేస్తాడు అనే ఆ విశ్వాసం మనసులో ఉంటే ఆటోమేటిక్గా ఆయన నాకు మోసం చేయడు, నా మాట వింటాడు, నాకు కార్యం చేస్తాడు అనేది ఆటోమేటిక్గా నోట్లోంచి వచ్చేస్తుంది. విశ్వసించితిని గనుక, అపోస్తలుడైన పౌలు భక్తుడు విశ్వసించితిని గనుక మాట్లాడుతానని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టి నన్ను ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుతున్నాం. ఆ పైన ఆ 15వ వచనం 14-15 మాటలు మళ్ళీ ఇంకొస్తుంది చెప్తున్నా. 14-15 మధ్యన ఒక గీత ఉంటుంది. 14-15 మధ్యన గీత ఉందంటే దాని అర్థం ఏంటంటే రెండు ఒకే వచనం, ఒకే వాక్యం. ప్రియులారా, కాబట్టి విశ్వసించేదని గనుక మాట్లాడుతున్నాను అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై, ఇక్కడ ఆత్మ విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసుక్రీస్తు లేపినవాడు, ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మిమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టినని ఎరిగి మేము విశ్వసించుతున్నాము గనుక మాట్లాడుతున్నాం. దేవుని వందనాలు. కాబట్టి ప్రియులరా, విశ్వాసం ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. మనసులో ఏది విశ్వసిస్తున్నామో దాని గురించి మనం మాట్లాడతాం. విశ్వాసం అనేది మాట్లాడేది. విశ్వాసం అనేది ఏంటి? ఇట్స్ ఎ టీచర్, టాకింగ్ వన్. ఫెయిత్, విశ్వాసం మాట్లాడుతుంది. దాని అర్థం అది. విశ్వాసం మాట్లాడుతుంది, మౌనంగా ఊరుకోదు. బైబిల్ చెప్పింది ఏమనగా, నీతి కలుగునట్లు మనుష్యుడు ఎక్కడ హృదయంలో విశ్వసిస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో మాట నేను చదువుతున్నా. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ప్రభు అయిన యేసుస్వామి దేవకుమారుడు, ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన కార్చిన రక్తం వలన నాకు పాప క్షమాపణ కలుగుతుందని ఆ యొక్క ఎక్కడ నీతి కలిగినట్లు హృదయంలో మనం విశ్వసించి అలా కూర్చోవడం కాదు. ఆ విశ్వాసాన్ని మనం ప్రకటించాలి, నోటితో పలకాలి, ఆ మాట బయటికి రావాలి. రెండును సమానమైన కార్యక్రమాలు. కాబట్టి ప్రియులరా, ఆ ఏలయనగా నీతి కలుగునట్లు అబ్రహాము దేవుని విశ్వసించను, అదేమైంది? ఆయనకి నీతిగా ఎంచబడ్డాడు. కాబట్టి నీతి అనేది హృదయంలోంచి వస్తుంది. అది మనం దేవుని మీద పెట్టే విశ్వాసాన్ని బట్టి లోపల ఆత్మ మనకు ఆత్మరూపంగా అది ఎదుగుతూ ఉంటుంది. దేవునికి వందనాలు. కాబట్టి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. చాలామంది నోటితో ఒప్పుకోరు. కన్ఫెస్ యువర్ సిన్స్ అంటాం ఇంగ్లీష్లో మీ పాపాలు ఒప్పుకోండి. మనం ఏమంటాం? ఎవరైనా కొత్త వాళ్ళని మీ పాపాలు ఒప్పుకోండి, మీకు దేవుడు ఆ పని చేస్తాడు. మీ కష్టాలు ఒప్పుకోండి, చెప్పండి. ఒప్పుకోండి మీన్స్ కన్ఫెస్ ఇట్, టాక్ అవుట్, చెప్పండి. చెప్తే ఆ కార్యం దేవుడు తప్పకుండా చేస్తాడు. విశ్వాసం అనేది క్రియారూపకంగా ఎప్పుడు చూస్తామంటే, విశ్వాసం ఇక్కడ లోపల ఉంది. ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా ఎప్పుడు చూస్తా అంటే, నువ్వు నోట్లోంచి పలికినప్పుడు. పలకకుండా ఉంటే నీ విశ్వాసం లోపల ఉండిపోయింది. ఆ విశ్వాసం అని నువ్వు పలికినప్పుడు అది క్రియారూపకంగా నువ్వు చూస్తావు, కార్యం చేయడం చూస్తావు. మనం ప్రార్థన చేసేటప్పుడు అందుకే బయటకు మాట్లాడతాం. ఒకరి కోసం స్వస్థత చేయాలంటే బయటకు మాట్లాడతాం. ఆ ఒక వ్యక్తిని దెయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చినప్పుడు ఆ దెయ్యాలు పట్టిన వాడిని ఆ దెయ్యం వదలాలంటే ఆ బయటకు మాట్లాడతాం. దెయ్యమా, మనసులో దెయ్యం అప్పు అంటే ఆ దెయ్యం పోదు, చక్కగా హ్యాపీగా ఉంటుంది అక్కడ. అది మాట్లాడాలి. విశ్వాసం అనేది మాట్లాడాలి. మన రక్షణ గురించి మనం మాట్లాడతాం. ప్రియులారా, అది విశ్వాసం లోపల దాచుకునేది కాదు. విశ్వాసాన్ని ఎప్పుడు నువ్వు అయితే బయట పెడతావో అప్పుడు అది క్రియారూపకంగా జరుగుతుంది. మనం చాలామంది ఏంటంటే
మనకి బయటికి చెప్తే ఏమవుతుంది, నలుగురు వింటే ఏమవుతుంది, ఇలాంటి కొన్ని పరిస్థితులను బట్టి మౌన ప్రార్థనలు మనం అలవాటు చేసుకున్నాం. బైబిల్లో ఆ పరిసయుడు వచ్చాడు, ఈ ఈ పాపి వచ్చాడు, సుంకరి వచ్చాడు. ఇద్దరు గట్టిగానే చేస్తారు. ఒకడు పాపి అయినా గుండె బాదుకున్నాడు, నేను పాపి నాయన అని చెప్పాడు. కాబట్టి మౌన ప్రార్థనలు కాదు, ప్రభు దగ్గర యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ టాక్. నోరు విప్పి మాట్లాడాలి. ఆ రీతిగా మాట్లాడితే అప్పుడు క్రియారూపకంగా మనం చూస్తాం. దేవుడా, నేను కష్టపడి చదువుతున్నాను, ఈ సంవత్సరం హై ర్యాంక్ నేను సాధించాలి తండ్రి అని నువ్వు ఓపెన్గా నువ్వు మాట్లాడాలి. దేవునికి వందనాలు. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా క్రియారూపకంగా చూస్తాం, ఎప్పుడు నోట్లోంచి మనం బయటికి చెప్పినప్పుడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, పౌలు భక్తుడు చెప్తున్న మాట మీలో ఉన్న ఇక్కడ ఉన్న అందరితో మాట్లాడుతున్నాడు. నాకు విశ్వాసం లేదండి, నాకు విశ్వాసం అంటే ఏంటో తెలియదండి అంటారు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు భక్తుడు ప్రతి విశ్వాసకి, ప్రతి వ్యక్తికి ఏం చేస్తున్నాడు, తను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం ఒక్కొక్కడికి విశ్వాస పరిమాణం ఇచ్చాడు. నాకు విశ్వాసం లేదు అనకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి వాడికి కూడా ఒక్కొక్కడు కొంతమందికి ఎంత అయ్యి ఉండదు, కానీ విశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఇచ్చాడు. విశ్వాసం లేదు, అయ్యో నాకు విశ్వాసం లేదు, మీరు ప్రార్థన చేయండి, నీకు ఉంది, నీకు కొంత ఉంది, అది ఎక్సర్సైజ్ చేయాలి. ఆ విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. కాబట్టి విశ్వాస పరిమాణము అంటున్నాడు అక్కడ. దేవుడు ప్రతి వారికి ఇచ్చిన ఆ కొలత విశ్వాసం ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా మనకి విశ్వాసం ఉంది. అయితే నీకు ఇవ్వబడిన విశ్వాస పరిమాణం ఎదుగుతుందా? నీకు ఇవ్వబడిన విశ్వాస పరిమాణం ఎదుగుతుందా? నీ విశ్వాసం బలమైన విశ్వాసంగా ఉండాలి అంటే ఏం చేయాలి? పరీక్ష చేయబడాలి. ప్రియులారా, దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా పరీక్ష చేయబడతాది. విశ్వాసం నేను ఆరంభంలో నా జీవితంలోనే షేర్ చేసుకుంటాను. నేను ఆరంభంలో నా కోసం నేను ప్రార్థన చేసుకునేవాడిని. ఇంకోటి కోసం ప్రార్థన చేస్తే ఏమో అవుతుందో లేదా, జబ్బోళ్ళు వచ్చేవారు, అనుమానం, వీడి ప్రార్థన చేస్తే బాగుపడతాడా లేదా, వాడు తర్వాత బాగుపడిపోయేవాడు. కానీ అనుమానం నాకు, నీ ప్రార్థన చేసే వ్యక్తికే అనుమానం, అవతలుడు కాదు. సో వాడు బాగుపడ్డాడు. ఇలాగా ఆరంభంలో నేను చూడగా కొంతమంది ప్రార్థన చేస్తుంటే వారందరి జీవితాల్లో దేవుడు కార్యం చేస్తున్నాడు. అది చూసిన తర్వాత నాలో విశ్వాసం పెరగడం మొదలెట్టింది. నేను ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది అని ఆ నమ్మిక నాలో పెరగడం మొదలెట్టింది. సో విశ్వాసం కొద్దిగా ఉన్న ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోగలం, ఎక్సర్సైజ్ చేయాలి. ప్రియులారా, ఆ తర్వాత ఏమైంది, దెయ్యాలు పట్టేవాళ్ళు. నాలో అభిషేకం ఉంది, నా కార్యం ఉంది. దెయ్యం వచ్చిన వాళ్ళు, దెయ్యం పట్టిన వాళ్ళని చూసి అవి పోయేవి. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే పోయి, కొన్నిసార్లు అవే పారిపోయాయి. కాబట్టి ఆ దెయ్యం పట్టిన వాళ్ళు నా చుట్టుపక్కల వచ్చేసరికి ఇలా చేతులు అడ్డు పెట్టుకోవడం, అవంతా కూడా నాలో ఉన్న విశ్వాసాన్ని పెంచడం మొదలెట్టాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ కొండ మీద నాకు క్షౌరం చేసేవాడు ఆ మంగలి, ఆయన భార్య ఒక రోజు పొద్దున్న 5 గంటలకు వచ్చి తలుపు కొట్టేస్తుంది. అక్కడున్నాను నేను, అప్పుడు తలుపు కొట్టేస్తుంది. ఎవరో బాబు పొద్దున్న 5కి, అప్పుడు ప్రార్థనలు లేస్తాను సాధారణంగా. అప్పుడు 5 గంటల ప్రార్థనలు లేస్తాను. ఇంత తెల్లారుజామున ఎవరు లేస్తారు, అది శీతాకాలం అనేసి వెళ్ళి తలుపు తెస్తే ఈ అమ్మ గుమ్మం దగ్గర ఉంది. ఏంటి ఇలాగ వచ్చావంటే, నా గేదె పోయింది పాస్టర్ గారు, చెప్పండి ఎక్కడ ఉందో నా గేదె అండి. చంపేస్తుందిరా, నీ గేదె పోతే మంత్రాల గేదెలు పోతే చెప్పడానికి. దేవుని వందనాలు. సో అయితే ఆమె నమ్మిక ఏంటంటే చాలా కార్యాలు దేవుడు చేశాడు నా ద్వారా, ఆ ఊర్లో వాళ్ళకి తెలుసు. అందుకోసం ఆమె
గేదె పోయిందని వచ్చేది. ఆమెకి నమ్మిక, నాకు నమ్మిక లేదు. చూడండి ఉన్న విషయం, ఈ పాస్టర్ గారు చెప్పేస్తారు ఎక్కడ ఉందా అనేసి ఆమె నమ్మిక. నాకు బాబు ఈమె నా దగ్గర తయారైందని అపనమ్మిక నాకు. మన బతుకులు అలాగుంటాయి. అప్పుడు ఎన్ని రోజులు ఎంత పోయింది? 3 రోజులు ఎంత పోయింది. ఊరు బాబు చంపేశారు. 3 రోజులు పోతే అటు వెతికావా అంటే అటు వెతికాను, ఇటు వెతికావా అమ్మా ఆ ఊరు వెళ్ళావా అంత, ఎక్కడ దొరకలే. ఇప్పుడు చెప్పండి మీరు, ఎక్కడుంది నా గేదె అంటది. ఈ గేదెలు పోయిన వాళ్ళందరూ ఆ మాట తెలిసి వచ్చేస్తారు ఇప్పుడు. హల్లెలూయా. అటు ఇటు చూశాను. చూసి ఏం చేయాలి తోచగా ముఖం ఇలా తిప్పాను, చెయ్యి ఇలా పెట్టాను. తిన్నగా వెళ్ళిపో, నీకు దొరికేస్తుందన్న. ఆమె ఇక్కడే శీలానగర్లో కట్టిస్తారు ఎవరు ఆ గేదెని. 3 రోజులు బట్టి ఆమె తిన్న శీలానగర్ వెళ్ళింది. ఆ గేదెని చూడగా మా ఓ అంది. సో ఆ గేదెని మొత్తం మీద తీసుకుంది, కొంచెం డబ్బులు పే చేసింది. అప్పటి నుంచి నీతిమంతుల యొక్క అడుగుజాడలు, గాడ్ విల్ ఆర్డర్ ద స్టెప్స్ ఆఫ్ ద రైచియస్ ఇంగ్లీష్లో. నీతిమంతుల అడుగుజాడలు యెహోవా ఆజ్ఞాపించడు. మనకు తెలియదు కానీ దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు మన నోట్లో ఆ మాటలు పలికిస్తాడు. మన నోటి ద్వారా ఆ కార్యాలు జరిగిస్తాడు, మనకు తెలియదు. సో అప్పటి నుంచి ఒక రకంగా నాలో విశ్వాసం అలా పెరిగింది. అలా ఈనాడు నేను అందరికీ ప్రార్థన చేసేస్తున్నాను, అందరు చెప్పిన మాటలు వినేస్తున్నాను, ఆమెను అంటున్నాను. ఎందుకంటే రోజు నా విశ్వాసం అలాగ పెరిగి ఇప్పుడు నాకు అనుమానం లేదు. ఎవరు వచ్చినా సరే చేతులు ప్రార్థన చేస్తాను, బాగలేకపోతే ప్రార్థన చేస్తాను, ఇల్లు కావాలంటే ప్రార్థన చేస్తాను, జబ్బు పోవాలంటే ప్రార్థన చేస్తాను, పరీక్షలో పాస్ అవ్వాలంటే ప్రార్థన చేస్తాను. నమ్మిక ఆటోమేటిక్గా బిల్డప్ అయిపోయింది. విశ్వాసం అనేది కొద్దిగా ఆరంభం అవుతుంది. ఆ విశ్వాసాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. రోజు మన జీవిత యాత్రలో ఆ విశ్వాసాన్ని మనం పెంపొందించినప్పుడు అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అఫ్కోర్స్ కొంత అవసరం, ప్రార్థనా జీవితం, వాక్యం ధ్యానించడం, నమ్మిక, తెగింపు, ఇవన్నీ కూడా అవసరం. ఇంకో మాట చెప్పాలంటే కొన్నిసార్లు నేను కొంతమంది ప్రార్థనలు చేస్తే దేవుడు ఏవో చూపెట్టేవాడు. అమ్మ బాబు ఇవన్నీ చెప్తే వీళ్ళు కొమ్ములిపోద్దు అనుకునేవాడిని. కానీ దేవుడు నాకు వాళ్ళ విషయం అందుకే చూపెట్టేవాడు. తర్వాత నేను తెగించాను. వీళ్ళు చెప్తే ఏమవుతుందో అని అనుమానం మీద ఆపాను. తర్వాత ఇదిగో ఈ విషయం దేవుడు మీ గురించి చెప్పాడని చెప్తే, అవును పాస్టర్ గారు, కరెక్ట్ పాస్టర్ గారు అంటే అప్పుడు నాకు అర్థమైంది ఇదంతా దేవుడు నాకు బయలుపరుస్తున్నాడని. అంతవరకు నా అంతటి నేను అనుమాన పడిపోతున్నాను. ఒకవేళ బయట పెడితే ఏమంటారో, అమ్మో నిజమో కాదో, కరెక్టా కాదా, ఇలాంటి అనుమానాలు ఉండే. సో విశ్వాసం అనేది మన జీవిత యాత్రలో మనం బిల్డప్ చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుడు బయలుపరిచే విషయాలు మనం చెప్పాలి. దేవునికి వందనాలు. హల్లెలూయా. సో విశ్వాసం పరీక్షించబడుతుంది. ఓ స్కూల్లో కుర్రోడు ఉన్నాడు. వాడు స్కూల్ టీచర్ ఏం చేస్తారు చెప్పండి? సంవత్సరం అంతా కూడాను బాగా పాఠాలు చెప్పిన తర్వాత ఆ టీచర్ గారు సంవత్సరం ఆఖరిని ఏం చేస్తారు? పరీక్ష పెడతారు. ఆ పరీక్ష ఈ సంవత్సరం నువ్వు నేర్చుకున్న దానికి దేనికి పరీక్ష? ఈ సంవత్సరంలో నువ్వు నేర్చుకున్న దానికి పరీక్ష. ఈ పరీక్షలో సరైన రీతిగా నువ్వు జవాబు రాస్తే ఏమవుతుంది? ప్రమోషన్ వస్తుంది. యు ఆర్ టెస్టెడ్. నువ్వు పరీక్షించబడుతున్నావు. పరీక్ష సంవత్సరం అంతా నేర్చుకున్నారు. టీచర్ చెప్పిన పాఠాలని తలకాయకి ఎక్కేయలేదో ఒక దినాన్ని కూర్చొని ఆ టీచర్ గారు రాయమంటారు. రాస్తున్నప్పుడు కొంతమంది ఇదంతా ఎక్కడ ఏటు బాబు ఈ ప్రశ్నలు, మరీ భయంకరమైన ప్రశ్నలు వేసేస్తారు. మరి చదువుతాయి కదా, కొత్త పాఠాలు కొత్త ప్రశ్నలు వేయలేదు. నువ్వు చదివిందే, నీకు చెప్పిందే, నీకు చెప్పిన దానికే పరీక్ష. మన స్టూడెంట్స్ ఏమంటారు? బాబా ఈ పరీక్ష చాలా కష్టంగా ఉన్నది బాబు, క్వశ్చన్ పేపర్ అబ్బ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 . నువ్వు సరిగ్గా చదువుకుంటే నువ్వు పరీక్ష చేయబడినప్పుడు
చక్కగా రాసేస్తావు, నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే, ప్రమోషన్ రావాలంటే నువ్వు రాయాలి. యూ విల్ బి టెస్టెడ్. దేవుడు కూడా మనకు టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసేటప్పుడు తర్వాతే ప్రమోషను, లేకపోతే ప్రమోషన్ ఉండదు. ప్రియులారా, ఆ టెస్ట్ చేసేటప్పుడు ఆ కష్టం, విసుక్కోవడం అది కాదు. నువ్వు పరీక్ష చేయబడతావు, పరీక్ష చేయబడిన తర్వాత ప్రమోషన్ ఉంటుంది. దేవుని వందనాలు. హల్లెలూయా. కాబట్టి టెస్టింగ్ టైంలో డిప్రెషన్లోకి మనం వెళ్ళకూడదు. టెస్టింగ్ టైంలో మన ఫ్రస్ట్రేషన్లోకి, ఈ ప్రశ్నలన్నీ ఎవడు రాస్తాడు, ఇవి అమ్మో ఎప్పుడో చెప్పారు కదా ఇప్పుడేం రాయాలి అనేసి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళకుండా నువ్వు పరీక్ష రాయాలి. ఏడిచే టైం కాదు అది. పరీక్ష పేపర్ పెట్టుకొని కొంచెం మంది ఏడుచుకుంటూ కూర్చుంటుంటారు, స్లిప్పులు వేస్తారు, ఆ పక్కది లాగుతారు, అక్కడెక్కడో పరీక్ష పెడతారు. అక్కడ ముందే మాస్టర్ గారికో ప్రిన్సిపల్కో డబ్బులు ఇచ్చేసి మేము శుభ్రంగా బుక్కులు పెట్టి కాపీలు కొట్టేస్తాం మాస్టర్ గారు అంటారు. అలాంటి టెస్ట్ కాదు ఇక్కడ దేవుడి టెస్ట్. ఆయన చెప్పిన పాఠాలు కూర్చొని ఒకరోజు పరీక్ష పెట్టి అక్కడ కూర్చొని మాట్లాడ్డా ఆయన. ఇలా ఎలా జవాబు రాస్తున్నారో చూద్దాం. రాసిన ప్రశ్న, ఆయన పెట్టే పరీక్షలో నువ్వు ఫెయిల్ అవుతున్నావా, పాస్ అవుతున్నావా? నీ జీవిత యాత్రలో నేర్పించిన పాఠాలు ఆయన ఆ రోజు మాత్రం చెప్పడు, అంతకుముందు చాలా చెప్పాడు. పరీక్ష చేసే రోజు నాడు మౌనంగా చూస్తుంటాడు. ఏం చేస్తున్నావు, ఎలాగా పరీక్ష నువ్వు అటెండ్ అవుతున్నావు. హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. హయ్యర్ లెవెల్కి వెళ్ళాలంటే యూ షుడ్ బి టెస్టెడ్. అంతేగాని ఉన్న దీంట్లోనే నువ్వు హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి అవ్వదు. ఇంకో ప్లాన్లోకి ఆయన నేను మారుస్తాడు. ఒకసారి ఈ పరీక్షలు అయిపోతే ఇంకో ప్లాన్లోకి మారుస్తాడు. ఇద్దరు వ్యక్తులు 2 ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఆ 2 ఇళ్ళు ఐడెంటికల్ ఇళ్ళే, 2 మామూలు సాదా చక్కగా ఉన్న ఇళ్ళు. అయితే పరీక్ష టైం వచ్చింది. పరీక్ష టైం వస్తే వర్షం వచ్చింది. వర్షంలో పరీక్ష. ఆ టెస్ట్ అయ్యే టైంలో, పరీక్ష అయ్యే టైంలో ఒక ఇల్లు కూలిపోయింది, ఒక ఇల్లు, రెండవ ఇల్లు నిలవబడాలి. నువ్వు హెచ్చించబడాలి అంటే పరీక్ష చేయబడాలి. ఇది క్రిస్టియన్ దేవుని యొక్క సిద్ధాంతం. నువ్వు హెచ్చించబడాలి అంటే ఖచ్చితంగా పరీక్ష నిన్ను చిన్నపుచ్చడానికి కాదు, పరీక్ష నిన్ను డిప్రెషన్లోకి నడిపించడానికి కాదు. బైబిల్ చెప్పేది ఏమిటంటే, 1 తలాంతు ఇచ్చాడు ఒకటికి, ఇంకో రెండవ వానికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక వానికి 5 తలాంతులు ఇచ్చాడు. ఆ యజమాని దూరదేశానికి వెళ్ళిపోయాడు. వాక్యంలో మనం చూస్తే అవన్నీ చేంజ్ చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు నువ్వు సరిగ్గా పనిచేసావా లేదా, వీడు సరిగ్గా టైంకి వస్తున్నాడా లేదా, వీడు సరిగ్గా డ్యూటీలు చేస్తున్నాడా లేదా యజమాని చూడడంలే. ఒక బాధ్యత చెప్పాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, చెక్ చేయడం కానీ, ఎలా ఉద్యోగం చేస్తున్నారు, ఎలా పరీక్ష చేస్తున్నాడు అనేది ఆయన ప్రతిరోజు సరిగా చూడడం లేదు. ప్రియులారా, సూపర్వైజర్ కాదు ఆయన. నీవు ఆ ఉద్యోగానికి అర్హుడవు లేదా అనేది నీ చేతిలో పెట్టేశాడు ఆయన. నీ బాస్ చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ప్రియులారా, ఉన్నట్లుగానే బాస్ ఉన్నట్లు నమ్మకంగా నువ్వు పనిచేస్తేనే నమ్మకస్తునిగా లెక్కింపబడతావు. ఆయన దూరదేశం వెళ్ళినవాడు ఒక దినాన్ని వచ్చాడు, మళ్ళా లెక్క అప్పగించమన్నాడు. లెక్క అప్పగించినప్పుడు ఆయన అసలు విషయం బయటపడాలి. కాబట్టి ఒకడు ప్రమోషన్ వచ్చింది, రెండో వాడికి మంచి ప్రమోషన్ వచ్చింది. ఇంకోడు ఎవడైతే రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వలేదో, ఎవడు బాధ్యతలు తీసుకోలేదో వాడికి వాడు పోగొట్టుకున్నాడు. సో ఈ రెస్పాన్సిబిలిటీ, విశ్వాసం అనేది మన బాధ్యత, మనం అది పెంచుకోవాలి. లెక్క అప్పగించుడి అని అడిగాడు. తిరిగి వచ్చినప్పుడు నీవు పరీక్షించబడతావు. వాళ్ళకి తలాంతునిచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చాడు, పరీక్షించాడు. ప్రియులారా, ఇక ఆదికాండంలోకి వెళ్దాం. 22వ అధ్యాయం. అబ్రహాం జీవితంలో కొన్ని విషయాలు ఎప్పుడు గుర్తు చేస్తున్నా. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1, 2 వచనాలు ఇలా చెప్పబడ్డాయి.
ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, అబ్రహామా అని పిలవగా, చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పారు. ప్రియులారా, అబ్రహాం జీవితంలో పరీక్ష. దేవుడు అబ్రహాంని పరిశోధించడంటే పరీక్ష. దట్ ఇస్ టెస్ట్. ప్రియులారా, దేవుడు అబ్రహాంతో అన్న మాట విధానం ఎలాగుందంటే, నీ విశ్వాసం ఏ రీతిగా ఉందో అబ్రహామా నేను పరీక్షించాలి. నిన్ను ఇంకా ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళాలి. నిన్ను ఇంకా హెచ్చుగా ఆశీర్వదించాలి. అది నా కోరిక. నిన్ను పెద్దవాడిని చేయాలి. నీ ప్రమోషన్ టైం వచ్చేసింది. అయితే నీకు ప్రమోషన్ ఇచ్చే ముందు నిన్ను నేను పరీక్షించాలి. దేవుడు అబ్రహాంతో అంటున్న మాట అది, దాని భావం అది. ప్రియులారా, నీ నమ్మిక, నీ విశ్వాసం నీకు కలిగిన దాని మీద ఉందా, లేకపోతే నీ విశ్వాసం నిన్ను ఆశీర్వదించిన వాని మీద ఉందా? విస్తారమైన సంపద సంపాదించావు, విస్తారమైన నీ కొడుకుని సంపాదించుకున్నావు, భార్య ఉంది, హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు నీ యొక్క విశ్వాసం అంతా కూడా నీ కొడుకు, నీ ఆస్తి, నీ సంపద మీద, లేకపోతే ఈ ఆస్తిపాస్తులు అంతా ఇచ్చినటువంటి మూలకర్త మీద ఉందా? పరీక్ష అది. మన జీవితాల్లో కూడా ఇలాంటి పరీక్షలు అడుగుతాడు దేవుడు. అబ్రహాముని హెచ్చించాలి, వర్ధల చేయాలి. నాకు చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి నీకోసం, నాకు మంచి ఉద్దేశాలు ఉన్నాయి. కానీ నా ఉద్దేశాలు, నా ఆలోచనలు, నా ఆశీర్వాదాలు నీకు వచ్చే ముందు ఓ పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నువ్వు పొందుకుంటావు. ప్రియులారా, ఆశీర్వాదం మీద నీకు ఉందా? ఆశీర్వాదానికి కర్త పైన ఉన్న ఆయన మీద నీ గురా. ప్రతి వారి జీవితంలో కూడా ఎప్పుడూ అది ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు పొందేసిన తర్వాత దశంభాగాలు ఇవ్వాలంటే కష్టం, ఇది ఇవ్వాలంటే కష్టం, అది ఇవ్వాలంటే కష్టం, దేవుడు చెప్పిన పనులు చేయాలంటే కష్టం, ప్రార్థనకి వెళ్ళాలంటే కష్టం, ఉపవాసం ఉండాలంటే కష్టం. అవి మానేస్తున్నాం. అంతకుముందు మనకు అవన్నీ ఉండేవి. అవన్నీ ఎలాగొచ్చాయి? ఆశీర్వాదం కర్తను పట్టుకున్నావు, ఆయన దగ్గర ఏడ్చావు, ఆయన దగ్గర ప్రార్థన చేసావు, ఆయన దగ్గర ఉపవాసం ఉంటావు, ఆయన చెప్పిన మాటలు చెప్పావు. ఇప్పుడు ఆయన పక్కన పెట్టేసి ఇక ఆచరించడం మానేస్తాం. కొంతమంది జీవితాలు అలాగ ఉంటాయి. ఒక వ్యక్తి ఆపరేషన్కి వెళ్ళే ముందు ఏమవుతుందో తెలుసా? ఆపరేషన్ కొంతమంది వెళ్ళారు, మన వాళ్ళు ఇక్కడ ఉంటారు. లాభాని గారు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే, ఒక అమ్మాయి వస్తుంది ముందు, నర్సు, మీ బట్టలన్నీ ఇప్పేసి అక్కడ పెట్టండి అంటుంది. ఉంగరం అక్కడ పెట్టు, వాచి అక్కడ పెట్టు, అన్నీ తీసేసి పూర్తిగా దిగంబరిగా చేసేస్తారు. దిగంబరిగా చేసేసిన తర్వాత ఎవరైనా అవ్వచ్చు, ఓ మినిస్టర్ అయినా సరే, ఓ పెద్ద పాస్టర్ గారు అయినా సరే, లేకపోతే కోటీశ్వరుడైనా సరే, ఆపరేషన్కి వెళ్ళాలంటే అన్నీ ఇప్పేయాలి. దిగంబరుడు అవ్వాలి, శూన్యమైపోవాలి. ఎంత ఖరీదైన కారు ఉన్నా సరే, ఎంత పెద్ద బంగ్లా ఉన్నా, ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అయినా సరే, ఒకవేళ వెళ్తే ఎవరైనా సరే, ఆ చిన్నది వస్తుంది, అన్నీ ఇప్పేసిన తర్వాత అప్పుడు నాతో రా అంటారు, తీసుకెళ్తుంది. మీ అండర్వేర్ అక్కడ పడాయి అంటే ఆ వాళ్ళు ఒక బట్టలేదు ఇస్తారు, అక్కడ మంచి దిగంబరుడుగా ఉంటారు. ప్రియులారా, ఆపరేషన్ అయిపోయి బాగైన తర్వాత మళ్ళా పిలిచి, మీ బట్టలు ఇవి, ఉంగరం ఇది, వాచ్ ఇది, అది అన్నీ ఇచ్చేస్తారు. నువ్వు ఎంత పవర్ఫుల్ అయినా సరే, గొప్పవాడు అయినా సరే, ఎంత గొప్పవారితో కనెక్షన్స్ ఉన్నా సరే,
ఆ టైంకి శూన్యం అయిపోవాలి. దేవుని దగ్గరికి వెళ్తావు, దేవుడు నీకు ఆపరేషన్ చేస్తాడు, దేవుడు నిన్ను వరాలు ఇస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర ఓపెన్ అయిపోవాలి. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నాకు నీ గురించి చాలా మంచి ఉద్దేశాలు ఉన్నాయి, చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి, నేను గొప్పవాడు చేద్దాం, నీ గొప్ప అభివృద్ధి నువ్వు పొందాలి అంటున్నాడు. అంతేకాదు నిన్ను ఆశీర్వదించాను. అది కాదు ఈ ఆశీర్వాదం, నువ్వు వంశ పారంపర్యంగా నువ్వు దీవించబడాలి. ఒక కొడుకుతోని కాదు. నేను ఇచ్చే ఆశీర్వాదం కొడుకుతో సరిపోదు. వంశ పారంపర్యంగా నీ పిల్లలు పిల్లల 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 తర్వాత జనాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను. అటువంటి దీవెన నీకు ఇస్తాను, అటువంటి ఆశీర్వాదం ఇస్తాను. కాబట్టి ప్రియులారా, ఆ టైంలో దేవుడు చెప్పిన మాట అబ్రహాంతో ఏంటంటున్నాడు, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. నువ్వు పరీక్ష ఎలా రాస్తున్నావో చూస్తూ కూర్చుంటాడు. ఇప్పుడు నేను నిన్ను నమ్మగలనా లేదా? దేవుడు అబ్రహాంతో అన్న మాటలు అవి. దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవునికి ఇస్తే దేవునికి, నాకు ఇస్తే దేవునికి ఇస్తే నన్ను 1000 రెట్లుగా నన్ను అభివృద్ధి పరుస్తాడు అనేటటువంటి నమ్మిక ఉందా లేదా? దేవుడు నన్ను గాఢాంధకారపు చీకటిలో నేను సంచరించినను ఆయన నన్ను విడవడు, ఎడబాయుడు అనే నమ్మిక ఉందా లేదా? చీకటిలో పెడేస్తాడు కొన్నిసార్లు. అక్కడ నువ్వు నమ్ముతున్నావా లేదా? గలిబిలి గలిబిలి గలిబిలి, వరుస 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 యోబుకు వచ్చిన లేదుగా శ్రమల మీద శ్రమలు వచ్చేస్తుంటాయి కొన్నిసార్లు. అక్కడ దేవుని మీద ఆధారపడుతున్నావా, లేకపోతే విశ్వాసాన్ని కోల్పోతున్నావా? బతుకులో అనేకమైన అడ్డంకులు, ఆటంకాలు, అబ్బో ఒకదాని మీద ఒకటి తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. ప్రియులారా, వీటన్నిటిని తెరవడానికి ఒక తాళం ఉంది, విశ్వాసం అనే తాళం. దేవుని మీద నీకు విశ్వాసం ఉందా లేదా? ఈ యొక్క తాళం అన్ని అడ్డంకులను తొలగిస్తారు. అనగా దేవుని అనే విశ్వాసం నీకు శాంతినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, దేవుని ప్రసన్నత ఇస్తుంది, దేవుని యొక్క ఆ దీవెనలు నీకు కలుగుతాయి. ఆ విశ్వాసం. ఒక మాట చదువుదాం ప్రియులారా, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. విశ్వాసం ఏం చేస్తుంది? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలు యందు అతిశయపడుచున్నాం. 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచుదా. మంచి ఉద్యోగాలు చేస్తే దేవుని మీద విశ్వాసం కలగదు. పరిశుద్ధత పవిత్రత వలన కూడా విశ్వాసం అనేది కలగదు. విశ్వాసం వలన మాత్రమే హృదయంలో నుంచి విశ్వాసం అనేది వస్తుంది. విశ్వాసం అనేది పట్టుకుంటే దొరికేది కాదు, స్పర్శ కాదు. విశ్వాసం అనేది ఆత్మ అయి ఉన్నది. ఇందాక చదివాంగా ఆత్మ. ఆ ఆత్మ మనలో విశ్వాసాన్ని పెంపొందింపజేసే ఆత్మ. ఆ ఆత్మ పెరుగుతూ వస్తుంది. విశ్వాసము దేవుని వాక్యములో నుండి లేకపోతే దేవుని వాక్యం వలన పుట్టినది. వాక్యం ఏమిటి? దేవుని యొక్క ఆత్మ, పరమాత్మని యొక్క స్వరూపం. వాక్యం ప్రింటెడ్ లెటర్. కానీ ఆదియందు వాక్కు అయిన వాడు, ఆ వాక్కు అయినటువంటి ఆయన విశ్వాసం. వాక్కు అయినటువంటి వాడు, ఆ వాక్కు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక మాట చెప్తా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము శరీరధారిగా ఉండెను. ఆ వాక్యం శరీరధారియే ఈ లోకానికి వచ్చాను. ఇంకో మాట, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరయ్యారు? దేవుడై ఉన్నాడు. ఆ వాక్కు అయినటువంటి వాడు సత్యస్వరూపుగా మన మధ్యకు, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ప్రియులారా, ఆ వాక్కు అయినటువంటి వాడు యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. సరే, ఇప్పుడు వాక్యం నువ్వు వింటున్నావు.
ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, ఆ వాక్యానుసారంగా చదువుతున్నావు, ఆ వాక్యానుసారంగా పనులు చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు వాక్యాన్ని లోపల తీసుకొని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తుంటే నీలో వాక్యానికి జీవం కలుగుతుంది. నీలో ఆ వాక్యానుసారంగా నువ్వు పనులు చేస్తున్నావు కాబట్టి నీలో నీకు తెలియకుండానే యేసయ్య పనులు చేస్తున్నాడు. ఆది యందు వాక్కు అయిన వాడు, వాక్కు దేవుని దగ్గర ఉన్నవాడు, ఆ వాక్యం దేవుడైనటువంటి వాడు, ఆ వాక్యానుసారంగా నువ్వు ఇప్పుడు జీవిస్తున్నావు. వాక్యం ప్రింటెడ్ లెటర్ కాదు, ఈ లెటర్ని నీ హృదయంలోకి తీసుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడు జీవిస్తున్నావో నీకు తెలియకుండానే వాక్యానికి జీవం పోస్తున్నావు. ఎవరు ఆ వాక్యం? యేసయ్య. యేసయ్య నీలో సజీవుడిగా ఉన్నాడు. అందుకే నువ్వేం మాట పలుకుతా జరుగుతుంది, నువ్వేం ఆశీర్వదిస్తా జరుగుతుంది, నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలం దీవించబడుతుంది, నువ్వే పని ఆరంభిస్తే ఆ పని దీవించబడుతుంది. ఎందుకు? కారణం ఏంటి? ఆ లోపల ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు ఒక ఆయన. అదే ఆ మాటే ఆ స్కైవా కుమారుల యొక్క పనులు చేసేటప్పుడు ఆ సైతాన్ దెయ్యం అన్నాడు, మాకు పౌలు ఎవడో తెలుసు, యేసు ఎవడో తెలుసు. ఎందుకు? ఆ లోపల వాళ్ళు ఉన్నారు, యేసయ్య సజీవుడుగా వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ నువ్వేవుడివి, నీలో యేసయ్య లేడు అని పట్టుకున్నారు. కాబట్టి ప్రియులరా, వాక్యం హృదయంలోంచి చదివే వాక్యం హృదయంలోకి వెళ్ళి ఆ వాక్యం వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది. అది ఆటోమేటిక్గా అది ఆత్మ. వాక్యం పరిశుద్ధుడైన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము నిన్ను నీతిమంతులుగా తీరుస్తుంది, శాంతిని గ్యారంటీగా ఇస్తుంది. విశ్వాసం, దేవునిలో విశ్వాసం ఉంచాడు. అదే మాట యేసుస్వామి అన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను మీ సజీవుడనై ఉన్నాను. కాబట్టి ప్రియులరా, విశ్వాసం గ్యారంటీగా మన శాంతిని ఇస్తుంది. విశ్వాసం గ్యారంటీగా మన కృపయందు లోపలికి, దేవుని కృపలోనికి నమ్మకం కలుగుతుంది. వాక్యాన్ని వింటున్నావు, ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటున్నావు హృదయంలో, ఆ హృదయంలో ఉన్న వాక్యం నీ కృపలోకి నడిపిస్తుంది దేవునిలోనికి. దేవుడు ఖచ్చితంగా నేను పాపం చేసినా, నేను దోషం చేసినా, నేను తప్పుడు పనులు చేసినా నాకు ఖచ్చితంగా క్షమాపణ దొరుకుతుంది. దేవుడికి నేను దూరంగా లేను, దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఆ కృపలోనికి ఈ విశ్వాసం మనల్ని నడిపిస్తుంది. విశ్వాస ప్రవేశము మనకి కృపలోకి ఇస్తుంది. విశ్వాసం లేకుండా దేవుని రాజ్యంలో ఎవడూ ప్రవేశించలేడు. ఇక్కడ వాక్యంలో మనం చూసాం కదా, శ్రమల యందు అతిశయ పడుచున్నాము, 5వ వచనంలో మనం చూసాం. ప్రియులారా, ఆ 4వ వచనంలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయ పడుచు ఉన్నాం. ప్రియులారా, శ్రమల యందు, ఇక్కడ శ్రమ అంటే కష్టం కాదు, ఇక్కడ ఓర్పు సహనం ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి? ఏదో అనుకోని కష్టం వచ్చింది కాబట్టి పరీక్ష వచ్చింది, టెస్ట్ వచ్చింది, ఓ టెస్ట్ చేయబడుతున్నావు, అది ఒక శ్రమ, నీకు అదొక శోధన. ఆ శోధనలో నువ్వు పరీక్ష చేయబడుతున్నావు. అబ్రహామును దేవుడు శోధించాడు, పరీక్ష చేయబడుతున్నాడు. అది శ్రమ కాదు, దట్స్ ఎ టెస్ట్ ఫర్ హిమ్. నీ జీవితంలో కూడా ఏదో రీతిగా ఏదో ఒక టైంలో దేవుడు నిన్ను వర్ధిల్ల చేయడానికి, ఆశీర్వదించడానికి ముందుగా ఒక పరీక్ష పెడతాడు. అది శోధనక, అది టెస్ట్, అది ఫర్ ఏ ప్రమోషన్. కాబట్టి ఒక్కొక్క విధముగా పరీక్షలు ఒక్కొక్కరికి ఉంటాయి. నేను కాదు, నువ్వు కాదు. కాబట్టి ఒక్కొక్కరు ఫేస్ చేసే ఆ శ్రమలు, ఆ యొక్క టెస్టులు, పరీక్షలు రకరకాలుగా ఉంటాయి. నీ వివాహంలో నీకు పరీక్ష ఉంటుంది, భార్యలతో కొంతమంది పరీక్షలు, భర్తలతో కొంతమంది పరీక్షలు, పిల్లలు పరీక్షలు ఉంటాయి, పిల్లలతో కొన్ని ప్రాబ్లమ్స్, బంధువులతో పరీక్షలు ఉంటుంటాయి, వ్యాపారంలో పరీక్ష ఉంటుంది, ఆరోగ్యంలో కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ టైంలో నీ విశ్వాసం ఏమవుతుంది? వ్యాపారంలో నువ్వు దివాలా తీస్తున్నావు, ఆ టైంలో నీ విశ్వాసం ఏమవుతుంది?
ఆరోగ్యంలో, విశ్వాసంలో ఏమవుతుంది, సంపద, అన్ని విషయాల్లో కూడా యోబు వలె మనం కూడా పరీక్షించబడతాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస ప్రమాణం ప్రకారం పరీక్షించబడతారు. ప్రియులారా, అబ్రహాంతో దేవుడు అన్నాడు, 25 సంవత్సరాలు నేను నిన్ను పరీక్షించాను, నువ్వు పాస్ అయ్యావు కాబట్టి నీకు ఇస్సాకు అనే కొడుకుని ఇచ్చాను. నీకు ఇంకా గొప్ప ఆశీర్వాదం కలగాలి, నువ్వు ఇంకా వర్ధిల్లాలి. నువ్వు ఇస్సాకు నాకు ఇస్తే నేను యేసయ్య నీకు ఇస్తాను, నా కొడుకు నీ కొడుకు నాకు ఇస్తే నా కొడుకు నీకు ఇస్తాను అన్నాడు. మార్పిడి జరిగింది. మార్పిడికి ఒప్పుకుంటావా? పెద్ద వయసులో ఉన్నాడు, వృద్ధాప్యానికి వచ్చేస్తాడు, పడుచు కొడుకు, పుట్టగా పుట్టాడు, అన్నీ దేవుడి దగ్గర గోజాడాడు, ప్రార్థనలు చేశాడు, ప్రార్థన ఫలం ఇస్తాడు. అలాంటి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అదే మాట ఇందా చదివాక, పరిశోధించాను, పరీక్ష చేస్తున్నాడు. నీ కొడుకు నాకు ఇస్తావా? నా కొడుకు నీకు ఇస్తా. మార్పిడి. నీవు పొందుకున్నదంతా కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక ప్రశ్న. కొడుకు లేకపోతే ఇంకా ఆయన జీవితంలో ఏముంది? శూన్యం. నువ్వు పొందుకున్నదంతా కూడా నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఇంకా మంచిది పొందుకోవాలి అంటే నీకున్నది వదులుకోవాలి. భలే పరీక్ష. అబ్రాహాముతో చేసిన పరీక్ష సామాన్యమైన. నీకున్నదంతా వదులుకోవాలి, నేను ఇచ్చేది నువ్వు పొందుకోవాలంటే. ప్రియులారా, టైమ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, గొప్ప నిరాశ కలిగే సమయం అది. బతుకంతా సాధించి, బతుకంతా కష్టపడి సంపాదించిందంతా కూడా ఆఖరి క్షణంలో ఇచ్చేయాలి. డిసప్పాయింట్ అవ్వకూడదు. ప్రియులారా, ఇలాంటి టైం దేవుడు పరీక్ష టైం. డిసప్పాయింట్ అవ్వకూడదు, డిప్రెషన్లోకి వెళ్ళకూడదు, అంతేకా డిస్కరేజ్ అవ్వకూడదు. మనం ఆ టైం టెస్టింగ్ టైం, ఆ టైం నీ బతుకులో టెస్టింగ్ టైం. నీ బతుకులో దేవుడు పరీక్షించే సమయం అది. ఆ టైం నువ్వు కానీ పరీక్షలో పాస్ అయిపోయావా, ఇప్పటికి కూడా ఇశ్రాయేలీయులు తలగానే ఉన్నారు. హల్లెలూయా. ఒక్క కొడుకును కాదు, నీకు ఇచ్చే వరం, నీకు ఇచ్చే ఆశీర్వాదం సామాన్యమైనది కాదు. తరతరాలుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ కొడుకు నాకు ఇస్తే నేను నా కొడుకుని ఇస్తాను. తరతరాలుగా నీ వంశావళి అంతా కూడా తరతరాలుగా వర్ధిల్లుతారన్నాడు. అది అబ్రహాంకి వచ్చిన శోధన. కూతురు కానీ కొడుకు కానీ సక్సెస్ అయితే తల్లిదండ్రులు ఏం చేయాలి? వాళ్ళకి చక్కగా ఎలా కాపాడుకోవాలో, సక్సెస్ఫుల్ లైఫ్ని, వాళ్ళ జయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో తల్లిదండ్రులు నేర్పించాలి. వాళ్ళకి పిల్లలు వినకపోవచ్చు, కానీ తల్లిదండ్రుల బాధ్యత అది. రాత్రంతా పేతురు చేపలు పడ్డానికి ఆవిడ ఉన్నాడు. ప్రియులారా, రాత్రంతా కష్టపడ్డాడు, చేపలు లేవు, ఏమీ లేవు. ఆ తర్వాత యేసయ్య, నాకు నీ నావకం చెయ్యి అన్నాడు. నాకు నీ లేబర్ ఇయ్యు, నీ శ్రమ ఇయ్యు, నీ నావు ఇవ్వు, నేను కొంచెం సేవ చేయ, నేను వాక్యం చెప్పాలి. పేతురు యేసయ్యకు తన నావిచ్చాడు. ఇవ్వుడి మీకు ఇవ్వబడను. ప్రియులారా, ప్రతిదానికి ప్రతిఫలం ఉంది. ఇది ప్రతిఫల సమయం. నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు, ఇంటికి తీసుకెళ్ళేది ఏమీ లేదు, రాత్రంతా శ్రమంతా వేస్ట్. ఆ టైంలో ఇచ్చాడు. యేసయ్య అన్నాడు, కొంచెం లోపలికి తీసుకెళ్ళు. పేతురు అన్నాడు, రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభువా, మేము పళ్ళోళం, మాకు తెలుసు చేపలు ఎక్కడ ఉంటాయో, అసలు చేపలు పడలేదు, అయినా నీ మాట ప్రకారం వల వేస్తాం. చేపలు ఎక్కడ ఉంటాయో ఎప్పుడు ఉంటాయో తెలుసు, అవి లేవు.
లేవు. మా మనుష్యుని యొక్క జ్ఞానానికి తెలివితేటలకి లేవు. అయినప్పటికి కూడా నీతో వాదించం మేము. నీతో తర్కం అనవసరం, లేని చోట ఏమంటావు, తర్కం అనవసరం, నువ్వు చెప్పినట్టు చేస్తాను. హల్లెలూయా. దేవునితో వాదిస్తాం మనం. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? ఇది ఎలా జరుగుతుంది? పేతురు అంటున్నాడు, నేను వాదించను, జరగదు, నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పినట్టు చేస్తాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రభు చెప్పినట్టుగా పేతురు వేసేసాడు. విస్తారమైన చేపలు, ఆ వల పగిలిపోద్దా అన్నంతగా పడిపోయిన చేప అంతా. ఆ తీరాన్ని పాపం ఇంకా నిరాశలో ఉన్నారు కొంతమంది సోదరులు, వాళ్ళు కూడా పిలిచాడు. ప్రియులారా, ఆ సృష్టికర్తతో మనం వాదించడం ఏంటి? సృష్టికర్త చెప్పినట్లు మనం చేయడం నేర్చుకోవాలి. యేసయ్య ఆదియందు ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు. వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. ఆయన సమస్తాన్ని సృజించాడు. ఆయన లేకుండా ఏది సృజించవాళ్ళ. ఆ సృష్టికర్తతో మనం వాదించడం ఏంటి? ఆయన చెప్పిన మాట కాదనడం ఏంటి? పేతురు అదే మాట అన్నాడు, అది పడదు నాకు తెలుసు, కానీ తండ్రి నువ్వు చెప్పిన మాట ప్రకారం చేస్తాను. కాబట్టి యేసయ్య ఆ వల వేశాడు. బైబిల్ చెప్పినది ఏమనగా, ఆ వల నిండా విస్తారమైన పంట. హల్లెలూయా. పైకి వచ్చిన ప్రియులారా, పేతురు పైకి వచ్చిన ఆశీర్వాదాలు యేసయ్య మాట విన్నందువలన, అక్కడ జరగదని తెలిసినా, అసంభవం అనుకున్నా, యేసయ్య మాట విన్నందువలన అపరిమితమైన ఆశీర్వాదాలు పేతురు మీదకి వచ్చాయి. ఆయనతో పనిచేస్తున్న వారు కూడా దీవించబడ్డారు. హల్లెలూయా. దేవునికి వందనాలు. ప్రియులారా, జేసీ పెన్నీ దేవుని విపరీతంగా ఇస్తాడు. ఆయన పెద్ద బట్టల షాప్ ప్రపంచంలో. కాల్గేట్ మా రోజు వాడే టూత్పేస్ట్ బోల్డు దేవుని సేవకి ఇచ్చేస్తాడు. ఆ ఎదురుగల్లకు షాప్ ఉంది, ఏదో షాప్ అది, వాల్మార్ట్. వాడు విపరీతంగా ఇచ్చేస్తాడు. వాళ్ళు వర్ధిల్లుతున్నారు. దేవుని మాటను నమ్మాలి. ఎలా నమ్ముతావు? విశ్వాసం. దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి. వాక్యాన్ని లోపల తీసుకోవాలి. ఆ వాక్యం చెప్తుందే మనకు ఆత్మస్వరూపుగా ఉంటాడు. ఆ ఆత్మ, ఆ వాక్యం మనకి ఏ మాట ఎలా చేయాలో నేర్పిస్తాడు. మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, ఆ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. దేవుని వందనాలు. మన పరిమాణం పెరగాలి, విశ్వాసం ఎదగాలి, అభివృద్ధి రావాలంటే పరీక్షలు తప్పవు. నీ బ్రతుకులో పరీక్షల నుంచి పారిపోవద్దు. పరీక్షల్ని ధైర్యంగా యేసయ్య మీద భారం వేసి, నా విశ్వాసమున కర్తయు కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన యాత్ర సాగిస్తే అపరిమితమైన ఆశీర్వాదాలతో మనం సాగిపోతాం. హల్లెలూయా. దేవుని వందనాలు. అందరు నిల్చున్నట్లయితే ప్రార్థన. మా సృష్టికర్త, పరమాత్ముడా, పరిశుద్ధుడా, యెహోవా మా తండ్రి, రక్షణకర్త, ఆశ్రయ దుర్గమానికే వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడేవు, నీకు వందనాలు. బ్రతుకుల్లో శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. వాటిలోంచి మేము ముందుకు వెళ్ళాలి. పరమ తండ్రి యెహోవా దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రతి వారిని దీవించండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.